ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 25వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు గారు చిన్ననాటి నుండే రాజుగా లేడండి. ఎన్నో వ్యతిరేకతల మధ్య, ద్వేషాల మధ్య జీవించినాడు. గొర్రెలు కాచుకునే వ్యక్తిగా చిన్ననాటి నుండే బ్రతికినాడు. తన అన్నలు, తండ్రి దావీదును లెక్క చేసేవారు కాదు. నీకేం తెలియదు, నువ్వు పక్కకుండు, నువ్వు వెళ్ళిపో, నీ గొర్రెలను నువ్వు కాచుకో, ఇక్కడ నీకేం పని అని నిరుత్సాహంగా మాట్లాడేవారు. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు గారి తండ్రి తన అన్నలకిచ్చిన ప్రియారిటీ కూడా దావీదుకిచ్చేవాడు కాదండి. బహుశా ప్రతిరోజు గొర్రెలు కాచుకుంటూ దేవునికి ప్రార్థిస్తూ ఆయనను స్తుతిస్తూ ఉండేవాడేమో. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి నాకు అభివృద్ధి కలిగించుము అని నిత్యము దేవునికి మొరపెట్టేవాడేమో కదా. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు తన చిన్ననాటి నుండే ప్రతి పరిస్థితిలో దేవునికి ప్రార్థించడం, ఆయనకు మొరపెట్టడం అలవాటుగా చేసుకున్నాడు. సితారా వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టే దేవుడు దావీదును ప్రతి పరిస్థితి నుండి, అనగా శ్రమల నుండి, సమస్యల నుండి, ప్రాణాపాయ స్థితి నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి రక్షించినాడండి. దావీదును ఎంతో అభివృద్ధి పరిచినాడు. ఎంతగా అంటే గొర్రెలు కాచుకునే కాపరి నుండి రాజ్యాన్ని పాలించే చక్రవర్తి వరకు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన ప్రార్థన కూడా దావీదు గారి ప్రార్థన వలె ఉండాలండి. ప్రతి దినము ఆయనను స్తుతించాలి. దేవుని మందిరంలో సాగిలపడి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనకు ఎన్నో సమస్యలు, శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, వ్యతిరేకతలు, ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అలాగే ఈనాడు మనం ఉద్యోగాల కొరకు, వ్యాపారాలు బాగా సాగాలని, కొరతలు అక్కరలు తీరాలని ఎంతో కష్టపడుతూ ఉంటాము, ప్రయాసపడతాము, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాము. కానీ ఏ పరిస్థితిలో కూడా విడుదల లేని వారిమిగా, అభివృద్ధి లేని వారిమిగా ఉంటున్నాము. హృదయంలో నెమ్మది లేదు, సంతోషం, సమాధానం లేదు. ఏవేవో ఆలోచనలు, ఎంతో దుఃఖంను కలిగి జీవిస్తున్నాము కదా. కారణం దేవునిని అడుగనందువలన, కన్నీటితో విశ్వాసంతో ఆ దేవునికి మొరపెట్టని కారణాన్ని బట్టి ఈనాడు మనం ఆయన యొద్ద నుండి ఏమీ పొందుకోలేకపోతున్నామండి. రక్షణ, అభివృద్ధి లేని బ్రతుకులను మనం బ్రతుకుతున్నాము. మనుషులనే ఆశ్రయిస్తున్నాము, వారిని ఎంతో నమ్ముతున్నాము. చివరకు మనుషుల సహాయం వ్యర్థమని దుఃఖిస్తున్నాము. ఈనాడు చాలామంది అనుకుంటారు, ఈ చిన్న విషయం గురించి కూడా దేవునికి ప్రార్థించాలా అని. ప్రార్థించాలండి. లేదంటే ఈరోజు చిన్న విషయమే అది రేపు పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి మనల్ని రక్షించేది మన దేవుడే, మనకు అభివృద్ధినిచ్చేది ఆ పరమ తండ్రే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం సజీవులంగా ఉండి దేవుని క్రియలను అనేకులకు వివరించాలి. ఆ దేవుడు మనకు తోడయ్యుంటే, ఆ పరమ తండ్రి మన పక్షమున ఉంటే ఏ నరుడు మనకు ఎలాంటి హాని చెయ్యలేడండి. ఏ సమస్య, ఏ శ్రమ మనల్ని ఎక్కువ కాలం ఏలదు. ఆయనే మనకు సహకారి అయ్యున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు కష్టంలో ఉన్నావా? కృంగుదలలో, నిరుత్సాహంలో జీవిస్తున్నావా? అనేక రకాల భయాలను ఎదుర్కొంటున్నావా? ఈనాడు నీ సమస్యలను, నీ అనారోగ్యాన్ని నువ్వు జయించలేకపోతున్నావా? నీ శ్రమలు, నీ బాధలు నువ్వు చచ్చిపో అని నీ ప్రాణాన్ని విసిగిస్తున్నాయా? నీ అప్పుల సమస్య నిన్ను ఎంతో కృంగదీస్తుందేమో. ఈనాడు నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చేతి పనిలో అభివృద్ధి చూడలేకపోతున్నావా? ఆర్థికంగా కృంగిపోతున్నావా?
అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా దావీదు వల్లే ప్రార్థించు. దేవుని సన్నిధిలో చేరి కన్నీటితో మొరపెట్టు. దేవా, నన్ను రక్షించు, నాకు సహాయం చెయ్యి, నాకు అభివృద్ధి కలిగించు అని ఆశతో విశ్వాసంతో ప్రార్థిస్తే నీ జీవితంలో దేవుని గొప్ప కార్యములను నువ్వు చూడగలుగుతావు. దేవుని మాటను నువ్వు విని ఆయన సేవ కొరకు నిన్ను నువ్వు సమర్పించుకుంటే దేవుని బలమును అనగా ఆయన ఆశీర్వాదమును నువ్వు చూస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన జవాబు కొరకు కనిపెట్టుకొని ఎదురుచూడు. ఆ దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల ఎడల అద్భుత కార్యాలను నువ్వు చూస్తావండి. ప్రియ సహోదరి సహోదరుడా, మేలు చేసే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు, ఆశీర్వదించి నిన్ను రక్షించే దేవుడు నీ పక్షమున ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. విశ్వాసంతో ఎదురుచూడు. ఈ మాటల యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు తప్పకుండా ప్రతి పరిస్థితి నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు చేసే ఉద్యోగంలో, మీ చేతి పనిలో, మీ వ్యాపారంలో తప్పకుండా ఆ దేవుడు గొప్ప అభివృద్ధిని కలిగించుతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనం ముఖ్యంగా పాపక్షమాపణ పొందుకోవాలండి. పాపం నుండి, ఆ యొక్క నిత్య నరకం నుండి రక్షించబడాలి. అప్పుడే దేవుడు మనకు ప్రతి పరిస్థితిలో సహాయం చేసేవాడిగా ఉంటాడు. అప్పుడు మాత్రమే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దేవా. ప్రతి పరిస్థితిలో రక్షించే దేవుడుగా, శ్రమల నుండి, ఆటంకాల నుండి, అపాయాల నుండి కాపాడే తండ్రివిగా, పాపం నుండి విడిపించిన దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈనాడు రక్షించబడిన స్థితిలో ఉన్న మమ్ములను అభివృద్ధి పరచాలని, ఆశీర్వదించాలని, అత్యధికంగా హెచ్చించాలని మీరు కోరిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మా దీనస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మేము చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, మా చేతి పనులలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును కలిగించండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ అత్యున్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఎన్నో కొరతలు, ఎన్నో అక్కురలు, అప్పుల భారాలు దేవా. దయచేసి బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. ఈ సమయాన ప్రతి పరిస్థితి విషయమై బిడ్డలు ఆశతో మొరపెడుతుండగా, విశ్వాసంతో మీకు ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు వారి విలువైన జీవితాలను లోకంలో నష్టపరుచుకోకుండా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని సేవించే వారిగా, మీకు ప్రార్థించే వారిగా, మిమ్మల్ని స్తుతించే వారిగా సిద్ధపరచండి. ఆనాడు దావీదు భక్తుడు తన జీవితంలో మీకు మొదటి స్థానం ఇచ్చి మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చాడు కాబట్టే మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదమును, అభివృద్ధిని పొందుకున్నాడు. ఈనాడు మేము కూడా లోకాన్ని విడిచిపెట్టి లోకుల వైపు చూడకుండా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మిమ్మల్ని ఆరాధించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా, కాపాడండి ప్రభా. బిడ్డలు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారి ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. ఈనాడు ప్రియులు ఎంతో కష్టపడుతున్నారు దేవా. రాత్రనక పగలనక ప్రయాసపడుతున్నారు దేవా. కాయ కష్టం చేస్తున్నారు. దయచేసి అట్టి వారందరినీ కూడా మీరే ఆశీర్వదించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని, బిడ్డలకు అభివృద్ధి కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, రకరకాల పరీక్షల కొరకు ఈ దినమున బిడ్డలు వెళ్తుండగా వారి ప్రయాణంలో తోడయ్యుండండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి. వారికి మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రియులను కనికరించండి. ఇతర చేతి పనులను, వ్యవసాయాలను చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరే అత్యధికంగా ఆశీర్వదించమని
దీవించమని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు కొరతలు అక్కరలు మీరు తీసివేయండి దేవా. బిడ్డలు చేసే పనిలో అభివృద్ధి, ఆశీర్వాదం, హెచ్చింపును దయచేయండి ప్రభా. అప్పుల భారాల నుండి బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయండి ప్రభా. ఈనాడు వారు చేసే ఉద్యోగంలో అత్యధికమైన ఆశీర్వాదమును చూచుటకు మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగా సహాయం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయండి ప్రభా. ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న ప్రియులందరినీ మీరు కనికరించండి దేవా. అయ్యా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం, చక్కటి క్షేమం కలిగేలాగున మీరే సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శత్రు భయాన్ని దూరపరచండి దేవా. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి. అక్కరల కొరతలు మీరు తీసివేయండి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక ఆత్మలు రక్షణ పొందుటకు సహాయం చేయండి. ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఆత్మీయ బలం కొరకు ఎదురు చూస్తున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా వృద్ధిపరచండి దేవా. సహాయం చేయండి. ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతూ నెమ్మది లేకుండా జీవిస్తున్న ప్రియుల ఎడల మీరే గొప్ప విడుదల కార్యాన్ని జరిగించండి దేవా. వారి పక్షమున మీరు పోరాడండి దేవా. న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. ఈ దినమున గృహ నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేస్తుండగా ఆ యొక్క లోన్స్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు వ్యాపారాలు చేయాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని లోన్స్కి అప్లై చేస్తున్నారు దేవా. అట్టి పిల్లల బాధను, అట్టి బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. శ్రేష్టమైన వ్యాపారాలను, వాహనాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ దినమున ఎందరైతే స్వంత వారిని కోల్పోయి దుఃఖంలో, బాధలో ఉంటున్నారో అట్టి ప్రియుల దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో తోడయ్యుండండి దేవా. చిన్న బిడ్డలు స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారికి సహాయం చేయండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని, రక్షణ, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగ బాధ్యతల్లో తోడై ఉండండి. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల అద్భుత కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి ఆరోగ్యాన్ని, రక్షణ, కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగ్యం, సఖ్యత, సమాధానం అనుగ్రహించండి దేవా. గొడవలు, విభేదాలు, మనస్పర్ధల నుంచి తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. పిల్లలు కూడా
తల్లిదండ్రుల మాట వినేవారిగా, వారి మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రులను సన్మానించి గౌరవించే హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబ సభ్యులంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించుటకు సహాయం చేయండి దేవా. ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలందరి కుటుంబాలను మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని, ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.